1960లో అమెరికన్ ఫిజిసిస్ట్ ఐన్ స్టీవెన్సన్ పునర్జన్మ మీద విస్తృతమైన అధ్యయనం చేశారు. అందులో భాగంగా 3000కు పైగా రీఇన్క్రియేషన్ కి సంబంధించిన కేసులను సేకరించారు. అతను చేసిన ఈ అధ్యాయం మీద అనేక రకాల విమర్శలు కూడా వచ్చాయి. సైన్స్ ఈ రీఇన్క్రియేషన్ ని ఒక మిథ్యలాగే చూస్తుంది. భగవద్గీతలో ఈ పునర్జన్మకి సంబంధించి చాలా వివరంగా ఉంటుంది. మన శరీరం నాశనం అవుతుంది, కానీ ఆత్మ మాత్రం సజీవంగా ఉంటుందని అర్జునుడితో హితబోధ చేస్తాడు శ్రీకృష్ణుడు. 6వ అధ్యాయంలోని 8వ అంకం ప్రకారం మృత్యువు సందర్భంలో గుర్తుండే విషయాలు ఆత్మలో ఒక భాగమైపోతాయి. అవే విషయాలు ఇతర శరీరంలోకి వెళ్ళాక కూడా పనిచేస్తాయి. వీటిని పాస్ట్ లైఫ్ మెమొరీస్ అని పిలుస్తారు. ఈ విషయం గురించి ఇప్పుడు కూడా అనేక చర్చలు జరుగుతూనే ఉన్నాయి. మరణం, పునర్జన్మ అనేవి అంతులేని చక్రమని భగవద్గీత చెప్తోంది. సైన్స్ ఆత్మని నమ్ముతుందా? డాక్టర్ విల్డన్ పెన్ఫీల్డ్ తన ద మిస్టరీ ఆఫ్ మైండ్ అనే పుస్తకంలో ఆత్మ ఉందని నిరూపించాలనే విషయాన్ని ప్రస్తావించాడు. మన మెదడులో అనేక విభాగాలుంటాయి. ఒక్కో విభాగం ఒక్కో విషయానికి ఒక్కోలా స్పందిస్తూ ఉంటుంది. విల్డర్ ఆర్టిఫిషియల్ గా బ్రెయిన్ ని పనిచేయించి తన చేతి ద్వారా కొన్ని సంజ్ఞల్ని చేశాడు. ఆర్టిఫిషియల్ గా చేస్తే మెదడు స్పందించినప్పుడు నార్మల్ లైఫ్ లో ఈ సిగ్నల్స్ ఎవరిస్తారు? బ్రెయిన్ ఒక కంప్యూటర్ లాంటిది. అందులోని చిప్ ఎవరో ప్రోగ్రామ్ చేస్తున్నారు. అలా ప్రోగ్రామ్ చేస్తున్నది మన ఆత్మ. ఆత్మ అనేది మరణానంతరం సజీవంగా ఉంటుంది. మోక్షం లభించినప్పుడే ఆ స్థితి నుంచి బయటకొస్తుంది. మోక్షం అంటే చావు, పుట్టుక, మరణం లాంటి వాటి నుంచి విముక్తి పొందుతారు.